గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను వర్మ. సీమాంధ్రుల జల జీవనాడి, అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు జలాధారం. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త వివాదం రాజుకుంది. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలనే విషయం పక్కన పెట్టి రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీల మధ్య విభేదాలను ఆసరాగా తీసుకుని కేంద్రం రోజుకో కొత్త విషయాలను తెర మీదకి తీసుకొస్తుంది. 2013-2014 నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే ఇస్తామని ప్రకటించిన కేంద్రం పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసేసింది. ఆ తర్వాత తాగునీటి అవసరాలకు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కూడా నిధులు ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో పోలవరం ప్రాజెక్టు విషయంలో దిక్కుతోచని స్థితిలో ఏపీ సర్కార్ పడిపోయింది. ఇన్ని వివాదాల నడుమ ఇవాళ ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం అయ్యింది. ప్రాజెక్టు అంచనాలపై సమావేశంలో చర్చించారు. అయితే ఈ సమావేశం సానుకూలంగా సాగిందని ఏపీ సర్కార్ తరపున హాజరైన అధికారులు చెబుతున్నా కేంద్రం ఎంతవరకు వీటిని నెరవేర్చుతుందనేది అనుమానంగానే ఉంది. ఇక ఇదే ఇష్యూపై నాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ ఏఐసిసి మెంబర్, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రఘునాథ్ బాబు గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా ఈరోజు లైవ్లో పాల్గొంటున్నారు. కోన రవికుమార్ గారు, టీడీపీ మాజీ విప్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో వచ్చారు. రవిచంద్రారెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో వచ్చారు. ముందుగా తులసిరెడ్డి గారు వెర్షన్ తీసుకున్నాం, సీనియర్ రాజకీయ నాయకులు. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ ఏఐసిసి మెంబరు. తులసిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. తులసిరెడ్డి గారు, చూస్తున్నాం పోలవరం కాస్త ఆంధ్రప్రదేశ్లో ఒక గోలవరంగా మారే పరిస్థితి. ఏం జరుగుతున్నదో తెలియదు. జీవనాడిగా పేర్కొనే పోలవరానికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వం మేమే 70% పనులు చేశాము, ఈ ప్రభుత్వం 18 నెలలైనా పట్టించుకోవటం లేదు, ఇదంతా వాళ్ళ తప్పైన మాట్లాడే పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈరోజు పోలవరం ఎక్కడికక్కడ వేసిన గొంగలుగా ఉండదని వీరు మాట్లాడే పరిస్థితి. రైట్, ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు భవితవ్యం ఈ రకంగా ఉండే దుస్థితి ఏంటి? అసలు పోలవరానికి విముక్తి కలిగేనా? మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేయడంతో పాటు బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తాం. బ్లాక్మెయిలింగ్ అని ఎందుకు అన్నారంటే, మీరు 2013-14 అంచనా వ్యయం 20,399 కోట్లు పెట్టుకుంటేనే మీకు రీఎంబర్స్ చేయాల్సిన 2,235 కోట్లు ఇస్తామనడము ఇది బ్లాక్మెయిలింగ్. ఇంకా ఓవరాల్గా పోలవరము దాని మీద మోసము, ద్రోహము, అన్యాయం. ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 3, సబ్సెక్షన్ 4లో ఇది నేషనల్ ప్రాజెక్టు. దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత టోటల్గా కేంద్ర ప్రభుత్వానిదే. సబ్సెక్షన్ 2 ఏమంటుంది? ద యూనియన్ should take under its control the regulation and development of the Polavaram irrigation projects for the purpose of irrigation. Subsection 4 ఏమంటుంది? The central government shall execute the project all clearances including environmental, forest, rehabilitation and resettlement. బట్ చట్టం ప్రకారము ఇది కేంద్రం యొక్క బాధ్యత పూర్తిగా. అంతేకాకుండా 2014 ఫిబ్రవరి 20న ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో పోలవరం నుంచి చెప్తూ ఏం చెప్పాడు? ఐ వుడ్ లైక్ టు రీఅష్యూర్ హానరబుల్ మెంబర్స్ దట్ ఇఫ్ ఎనీ ఫర్దర్ అమెండ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు ఫెసిలిటేట్ స్మూత్ అండ్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్ దే విల్ బి గివెన్ ఎఫెక్ట్ అట్ ద అర్లియస్ట్. అవర్ గవర్నమెంట్ విల్ ఎగ్జిక్యూట్ ద పోలవరం ప్రాజెక్ట్, లెట్ దర్ బి నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇక్కడ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ R&R కేంద్రమే భరిస్తుందని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో. దీంట్లో ఏం చెప్పారు? జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు బీజేపీ కృషి చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇతర మార్గాల ద్వారా రాయలసీమకు శ్రీశైలం జలాశయం నుంచి 200 TMCల గోదావరి నికర జలాలు తరలింపు చేస్తాము. ఇది మేనిఫెస్టో పెట్టారు. ఇది అరుణ్ జైట్లీ గారు ఆనాటి ఆర్థిక మంత్రి 2016 సెప్టెంబర్ 7న పార్లమెంట్ లో చేయమని చెప్పారు.
The government of India has agreed to the state's request for the execution of the project by the state government on behalf of the government of India. On Okay. behalf of the government of India. మా తరపున వాళ్ళు చేస్తారు. అవును. తర్వాత we will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component. కాబట్టి చట్టములో వాళ్ళ బాధ్యతే, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చెప్పింది మా కేంద్రం బాధ్యతే, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, అరుణ్ జైట్లీ గారు చెప్పారు. బట్ ఇప్పుడు వాళ్ళు మేము 2013-14 అంచనాలు వేస్తాము, మాకు తర్వాత R&R మాకు సంబంధం లేదు అనడం అనేది అది చట్ట వ్యతిరేకము. పార్లమెంట్ను వచ్చేసి మిస్లీడ్ చేసినట్లు, వాళ్ళ మేనిఫెస్టోను వచ్చేసి వాళ్ళు అవమానపరిచినట్లు, వాళ్ళ ఆర్థిక మంత్రి స్వర్గీయ అరుణ్ జైట్లీ వాళ్ళు ఖాతరు చేయనట్లు. కాబట్టి టోటల్ గా ఏ కోణంలో చూసినా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి దాంట్లో పోలవరం విషయంలో చాలా అన్యాయం చేస్తుంది. ఎందుకు మరి వాళ్ళు వచ్చేసి ఆ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు. బాధ్యత అంతా వాళ్ళదే, వాళ్ళు రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఏదో అత్త మీద ఒక దొత్త మీద చెప్పేసి వాళ్ళ మీద ఇల్లు మీదలు, కానీ ఓవరాల్ గా బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. రైట్. మనతో పాటుగా రవిచంద్రారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రవిచంద్రారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానలిస్ట్ లైన్ తులసిరెడ్డి గారు, మరి రఘునాథ్ బాబు గారు, కోన రవికుమార్ గారికి కూడా గుడ్ ఈవినింగ్. రైట్. రవిచంద్రారెడ్డి గారు, ఏం జరుగుతున్నది అసలు? పోలవరం భవితవ్యం ఏంటి? ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఈరోజు లక్షలాది మందికి ఈరోజు అది జీవనాలుగా ఉంటుంది. 5 కోట్ల మందికి కూడా పోలవరం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూసేది ఎప్పుడు పోలవరం అవుతుందని. రైట్. పార్టీలు ఇవన్నీ ప్రభుత్వాలు పక్కన పెడితే జరుగుతున్న అంశం, ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోతున్నారు వైసీపీ నేతలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పరిస్థితి మీరు చూసే ఉంటారు. 18 నెలలు అవుతున్నా 70% పనులు మేము పూర్తి చేశాము, ఆ మిగతావి ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి. అసలు పోలవరంలో వైఎస్ఆర్ ప్రభుత్వం స్టాండ్ ఏంటి? సార్, పోలవరం పనులు వేగవంతంగా చేయించడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందంజ వేస్తుంది. పోలవరం పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. అంచనా ప్రకారం 2021కి డ్యామ్ కాంపోనెంట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయే క్రమంలో ఎప్పుడైతే హైడ్రాలిక్ గేట్లు ఫస్ట్ టైం ఇక్కడ ఏషియాలోనే హైడ్రాలిక్ గేట్లు ఏవైతే పెడుతున్నామో, ఈ గేట్లు పెట్టిన తర్వాత పూర్తిగా నీళ్లు నిలబడడం అనేది ఏర్పడితే దాని బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల సమస్యను పరిష్కరించకుండా ఆ బ్యాక్ వాటర్ ఉంచేందుకు ప్రజలు ఎవరు ఒప్పుకోరు, ప్రభుత్వం కూడా ఆ పని చేయలేదు. మరి డ్యామ్ పూర్తయి గేట్లు పెట్టాక గేట్లు ఓపెన్ చేసి సముద్రంలోకి నీళ్లు వదలడానికి డ్యామ్ ఎవరు కట్టరు. కానీ మేము ఈ రోజున బీజేపీ నుంచి అనూహ్యమైన పరిణామాలను చూస్తున్నాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ బాగా పోటీ పడుతున్నాయి. వాళ్ళల్లో వాళ్ళకి పూర్తిగా పరస్పర వైరుధ్య భావాలతో కొట్లాడుతున్నారు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేద్దామంటే కుదిరే పని కాదు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు, ఎన్ని పార్టీల మధ్య ఘర్షణ అయినా ఉండొచ్చు, అది ఎలక్షన్ వాతావరణం కావచ్చు, మరింకోటి కావచ్చు. ఇక్కడ మాలో మేము కలహించుకుంటే అది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఒకరు చేసిన పనులు ఒకరు ఎత్తి చూపించుకోవచ్చు, విమర్శల కోసం ప్రతి విమర్శలు చేసుకోవచ్చు. కానీ అంత మాత్రం చేత కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజలతో సహా నిలదీయాల్సింది ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు నిలదీయాలి? ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాల్సిన ప్రాజెక్ట్, ఇది జాతీయ ప్రాజెక్ట్. ఈ జాతీయ ప్రాజెక్టుకి ప్రతి రూపాయి కూడా ఉమాభారతి గారు చెప్పినట్టు 90% కాదు 100% ప్రతి రూపాయి మేమే ఇస్తాం అని ఆమె చెప్పారు. ఆమె తర్వాత వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారు కూడా అదే చెప్పారు. నితిన్ గడ్కరీ గారి తర్వాత మొన్న రీఎలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా బీజేపీ మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డీఏ, ఇప్పుడు జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న గజేంద్ర సింగ్ షేకావత్ గారు కూడా 55,383 కోట్ల రూపాయలకి దాని అంచనాల్ని ఆమోదించారు. ఆమోదించిన దాన్ని టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ కోసం ఫైనాన్షియల్ పంపించినప్పుడు అక్కడ ఒక 6,000 కోట్ల కొర్రీ పెట్టి తగ్గించడం జరిగింది. దాదాపు 48,000 కోట్ల పైచిలకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో కూడా ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది. మరి ఈ 6,000 కోట్లు కూడా ఎందుకు తగ్గించారయ్యా అంటే, ఈ 6,000 కోట్లు భూ నిర్వాసితులుగా ఉండకూడని వ్యక్తుల పేర్లు, అనుమానాస్పదమైన పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ కంపోనెంట్ తగ్గించామని చెప్పారు. దాని వివరాల్లోకి మన ప్రభుత్వం కూడా పరిశీలనలోకి తీసుకొని నిజాలు నిగ్గు తేలే వరకు ఆ 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే ఇబ్బంది లేకపోవచ్చు. కానీ సైమల్టేనియస్ గా
ముంపు ప్రాంతాలకు సంబంధించిన రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయకపోతే రేపు డ్యామ్ పూర్తయ్యే నాటికి వీళ్ళ సమస్యను పరిష్కరింపజేసి ఖచ్చితంగా వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పించకపోతే డ్యామ్ పూర్తయ్యాక నీళ్లు నిలబెట్టలేని, డ్యామ్ కడితే ఏమి కట్టకపోతే ఏమన్నా ఇంగిత జ్ఞానం లేని బీజేపీ ఈ రోజున ఒకసారి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే విషయంలో నాలిక మడత పెట్టింది. ఖచ్చితంగా దాని ఫలితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి ఇస్తారు. దాంతోపాటు ఈ రోజున పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని తెలుసు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ ప్రాజెక్ట్ అని తెలుసు. ఈ జాతీయ ప్రాజెక్ట్ ని తాత్సారం చేసి లేదా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి, మనం పప్పం గడుపుతున్నామంటే కుదిరే పని కాదు. దీన్ని ఏ విధంగా కూడా ప్రజలు హర్షించరు. దీని గురించి కేంద్రానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, జలశక్తి శాఖ మంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ కి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణమైన ఆధారాలతోని లెటర్ రాయడం జరిగింది. రాజ్యసభలో కటారియా గారు ఇచ్చిన సమాధానాన్ని దాన్ని జతపరచడం జరిగింది. ఫైనాన్షియల్ శాంక్షన్ కి సంబంధించి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకి రిటర్న్ ఆన్సర్ ఇచ్చిన కాపీని కూడా జత చేయడం జరిగింది. కాబట్టి అన్ని ఆధారాలతో ఏవైతే మేము లెటర్ రాసామో ఆశాభావంతో ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, 100% ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలని మా విధానం స్పష్టం చేస్తాం. రైట్. కోన రవికుమార్ గారు, టీడీపీ మాజీ విప్ కూడా మనతో జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్. ఇద్దరు అద్దరికి నమస్కారం. రైట్. మీ హయాంలో 70% పనులు పూర్తయ్యాయి. 18 నెలల కాలంలో ఏమీ చేయలేకపోతున్నది ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అనిల్ కుమార్ గారు యాదవ్ ఏం మాట్లాడారో మీకు తెలుసు. అంతా బాబు వల్లే అయ్యిందండి. రైట్. పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ పక్కన పెడదాం, కానీ పోలవరం మీద అందరూ సమిష్టిగా కృషి చేసి ప్రాజెక్టును నిలబెట్టాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది. విమర్శల వరకు వెళ్తుంటే ఇది బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నదని ఎవరినడినా తెలుస్తున్నది, క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అది అక్కడ ఒక మైండ్ గేమ్ వాడుతున్నారేమో, వీళ్ళు కొట్టుకు సస్తే మనం ఏమన్నా వేరే రకంగా ఎంటర్ అవ్వచ్చేమో అని ఆలోచనలో ఉన్నారేమో అని చెప్పి విశ్లేషకులు కూడా మాట్లాడే పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు పోలవరం మీద? మీరేం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేసింది, బీజేపీ ఏం చేయబోతుంది? చాలా స్పష్టంగా పోలవరం మీద మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ టంగుటూరు అంజయ్య గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు పోలవరం గురించి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి కాలువ పనులు మాత్రమే ప్రారంభించారు. ఆ రోజు ఏదైతే మెయిన్ డ్యామ్ పోర్షన్ ఉందో డ్యామ్ పోర్షన్ అనేది ఎక్కడ కూడా ప్రారంభం కాదు. కాలువ పనులు ఒక 65% ఎంతో ఓన్లీ కాలువ పనులు మాత్రం అయ్యాయి. తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు సమయంలో కూడా ఆయన టెండర్లు పూర్తి చేయడం, ఆ సమయంలో కూడా ఒక 10% పనులు డ్యామ్ ఏదైతే డ్యామ్ పనులు ఉన్నాయో డ్యామ్ పనులు 10% కూడా అయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 61% పనులు పూర్తి, మొత్తం 71%. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో పోలవరం డ్యామ్ పనులు 71% పూర్తయినాయి. ఈరోజు ఇప్పటికి మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక 3% పనులు పూర్తయి. ఇది అధికారిక లెక్కలు, ఇదేదో కోన రవికుమార్ గారు చెప్తున్నటువంటి లెక్కలు కాదు, ఇది అధికారిక లెక్కలు. ప్రభుత్వం సమీక్షించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలోనే ఈ రాష్ట్ర అధికారులు, ఇరిగేషన్ యంత్రాంగం సమర్పించినటువంటిది. అయితే ఈరోజు ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు మాట్లాడినటువంటి విధంగా అనిల్ కుమార్ గారు మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయన అంతసేపు విమర్శలతో ఏదో చంద్రబాబు నాయుడు గారు తిడితేనో తెలుగుదేశం పార్టీని తిడితేనో పోలవరం పూర్తిగా ఆయన ఇందాక చెప్పేటట్టుగా అందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి తప్పనిసరిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను తీసుకోవడానికి, స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ఈ పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం, తెలంగాణకి హైదరాబాద్తో కూడినటువంటి 10 జిల్లాల రాష్ట్రాన్ని తెలంగాణకి ఇస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరాన్ని ఇస్తున్నాం అని చెప్పి ఆనాడు అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో మాట్లాడారు, చట్టం చేశారు. చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు 2013 అంచనాల ప్రకారం ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని కేబినెట్ లో పెట్టారు, కేబినెట్ లో ఆమోదించారు. దాని ప్రకారమే రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు చేపడితే తొందరగా అవుతుందని చెప్పి ఆ రోజు నీతి ఆయోగ్ సూచించింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి సభ్యులు కానీ
రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తీసుకున్నారు, ఏదో కమిషన్ల కోసం కక్కుతుపడి తీసుకున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, వాళ్ళ పార్టీ సభ్యులు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు. నీతి ఆయోగే సూచించింది ఈ ప్రాజెక్టు సత్వరమే పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును టేకప్ చేయాలి, కేంద్రం పూర్తిగా సహకరించాలి, కేంద్రం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనులు జరగాలని నీతి ఆయోగ్ సూచించింది. నీతి ఆయోగ్ సూచించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా మేమేం కొత్త టెండర్లు పిలవలేదు. ఆ రోజు ఏవైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు టెండర్లు పిలిచారో అదే టెండర్లోనే అవే రేట్లకి అవే టెండర్ని వేరియస్ కాంపోనెంట్స్ లో వేరే ఏజెన్సీస్కి అప్పచెప్పడం జరిగింది తప్ప కొత్తగా అక్కడేమి టెండర్ల ప్రక్రియ పిలవలేదు. అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అనుమానించే విధంగా ఈ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మాట్లాడారు. ఈ రివర్స్ టెండరింగ్ అనే దాన్ని మాట్లాడడం వలన ఏమేమో జరిగాయి అనేటటువంటి మాట. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు? వెరీ ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఆయన కేవలం 16,000 ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 56,000 కోట్లు చేసేసాడు, కేంద్రం ఎలా ఇస్తుంది, వీళ్ళ కమిషన్ల కోసం మాట్లాడారు. అందరికీ తెలిసి ఇందులో ఇరిగేషన్ కాంపోనెంట్ ఎంత, అలాగే కాంపన్సేటరీ కాంపోనెంట్ ఎంత, రిహాబిలిటేషన్కి ఎంత, ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుసు. తెలిసినప్పటికి కూడా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, రాజకీయ పరంగా అడ్వాంటేజ్ పొందడం కోసం ఆనాడు మూడు వాడా తిరిగేటప్పుడు అంతా మాట్లాడారు. ఈరోజు వారికి అదే ఎదురైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే ఇంత అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఊరికినే పెంచేశాడు, చంద్రబాబు నాయుడు గారు అంచనాలు వేస్తాడండి. దెర్ ఇస్ ఎ టెక్నికల్ కమిటీ. ఈరోజు పోలవరంకి సెపరేట్ అథారిటీని పెట్టారు, పోలవరం అథారిటీని పెట్టారు, అక్కడ ఒక టెక్నికల్ కమిటీ ఉంది, టెక్నికల్ కమిటీ వాళ్ళు వెరిఫై చేశారు, టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేసింది, 55,475 కోట్ల రూపాయలతో యాక్సెప్ట్ చేసింది టెక్నికల్ కమిటీ. టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేసి ఫైనాన్షియల్ దేనికోసం అనుమతుల కోసం పంపించారు. ఈ రోజు నిన్నటి వరకు మొత్తం రిహాబిలిటేషన్ ఏ ప్రాజెక్ట్ అయినా రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ కాంపోనెంట్ తో ప్రాజెక్టు పూర్తవుతుందా? ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ లేదు వరల్డ్ ఎక్కడైనా సరే రిహాబిలిటేషన్ మెథడ్స్ లేకుండా, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లేకుండా అసలు ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అవుతుందా? ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి? ఇన్క్లూడింగ్ రిహాబిలిటేషన్ కలిపే ప్రాజెక్ట్, ఎస్టిమేట్ కన్స్ట్రక్షన్ అండ్ కాస్ట్ ఆఫ్ ది రిహాబిలిటేషన్, ఈ రెండు కలిపితేనే ప్రాజెక్ట్ కాదు. అంతేగాని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని వేరు చేసి మాట్లాడడం, ఇది బీజేపీ అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ విధానం. వీళ్ళు ఇందాక రామచంద్రారెడ్డి గారితో నేను ఏకీభవిస్తున్నాను. వాళ్ళు ప్రత్యేక హోదాని నాశనం చేశారు. ఈరోజు రైల్వే జోన్ కూడా అది ప్రకటన చేశారు, కానీ ఎక్కడిది అక్కడే ఉంది. ఈరోజు పోలవరంలో కూడా మోసం చేశారు. రాజధానికి ఇస్తానన్న నిధులు కూడా ఆనాడు ఇచ్చుంటే ఇంకో పరిస్థితిలో దానికి కూడా వాళ్ళు అరాకొర నిధులు ఇచ్చి ఇవన్నీ మాట్లాడారు. అంటే బీజేపీ ఆడుతున్న నాటకాలకి ఈ రోజు వైసీపీ, నేను ఒక్కటే రామచంద్రారెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కొట్టాడు. మీకు 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు 6-7 ఉన్నారు. ఈ రోజు మీరు ఎందుకు ఫైట్ చేయటం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని గాని కేంద్ర ప్రభుత్వాన్ని గాని ఎవరైనా ప్రశ్నిస్తా ఉన్నారా? ఎందుకు మీరు మాట్లాడటం లేదు? మీకున్న లాలూచి ఏంటి? రవికుమార్ గారు మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు, బాధ్యతతో ఉన్నారు. ప్రతిపక్షానికి మీరు ముందు ఒక అడుగేస్తే మీ అడుగులో మేము కూడా అడుగేస్తాం. కానీ ఈ రోజు మీరు తప్పనిసరిగా మాట్లాడాలి. ఈ రోజు పార్లమెంట్ సభ్యులు కేవలం ప్రజలతో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రేపు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగేటప్పుడు, ఈ రాష్ట్రానికి నష్టం జరిగేటప్పుడు పార్లమెంట్ సభ్యులు గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు అసలు పోలవరానికి ఎవరి శాపం తగిలింది, పార్టీలు వైఖరి ఏ రకంగా ఉందో చర్చను కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన వివాహ వేదిక jyotimatrimony.com.
సినిమాలు తిప్పడం నాకు రాదు. ఆలోచించి 1కి 100 సార్లు ఆలోచించే మాట్లాడతాను. ఈ విధంగా జరిగిన ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్కేయడం. దాదాపుగా 1221 కోట్ల రూపాయలు నేరుగా తల్లి అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతా ఉంది. నరేంద్ర మోదీ జీ కి సర్కార్ కా ఆంకड़ा है, कभी पीछे नहीं रहे. Build that wall, build that wall, build that wall. Ida Deegan. Chance for Ronaldo. Totti can't take it in the deep. వెల్కమ్ బ్యాక్. రవిచంద్ర రెడ్డి గారు. సార్ వర్మ గారు చెప్పండి. రైట్, మీకు ఏదో అబ్జెక్షన్ ఉన్నట్టున్నది, హ్యాండ్ రైజ్ చేశారు. అబ్జెక్షన్ కాదు, నేను చెప్పాలనుకున్న వర్షం. ప్లీజ్. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఉందో, ముఖ్యంగా పోలవరం పరిస్థితికి కొత్తగా వివాదం అనేది ఏర్పడిందో, దీనికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా బీజేపీ. సమాధానం చెప్పాల్సింది బీజేపీ. సమాధానం చెప్పే పరిస్థితిని తెచ్చుకున్న బీజేపీని అడగాల్సింది అన్ని రాజకీయ పక్షాలు, దాంతోపాటు ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పక్షం. మేము మా వంతు ఇప్పటికే లెటర్ రాసి వివరాలన్నీ పంపాం. కొంత సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వంతో. అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం, జలశక్తి శాఖ మంత్రి గారిని మళ్ళీ కలిసి, అలాగే నిర్మలా సీతారామన్ గారిని కూడా మళ్ళీ కలిసి ఈ విషయంలో వివాదం లేకుండా ఏ విధంగా పనులు చక్కబెట్టాలి, ఏ విధంగా ఫండ్స్ రాబట్టాలి, ఉన్న టెక్నికల్ శాంక్షన్ ప్రకారం ఖచ్చితంగా మనం హక్కుదారులు. చిన్న పిల్లాడిని అడిగి నేను చెప్తాడు సార్, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సైంటిస్ట్ ఏం అవసరం లేదు, సివిల్ ఇంజనీర్ అవసరం లేదు. ఒక డ్యామ్ కడితే ముంపు ప్రాంతాలకు సంబంధించిన పరిహారం ఇవ్వకుండా ఆ ముంపు ప్రాంతాల్లో నీళ్లు నిలబడితే మునిగిపోతారని తెలిసి వాళ్ళ భూములు వదులుకున్న పుణ్యాత్ములకు ఇవ్వాల్సిన రీసెటిల్మెంట్ ఇవ్వకుంటే డ్యామ్ లో నీళ్లు ఎలా నిలబెడతారని ప్రతి ఒక్కరు గల్లా పట్టుకుని అడుగుతారు బీజేపీని. మేమే కాదు, ప్రజలు కూడా అడుగుతారు. కాబట్టి ఒక రాజకీయ పక్షంగా మనుగడ సాధించాలి బీజేపీ అంటే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఒక విషయంలో నాలుక మడత పెట్టి తప్పు చేశారు, ఇంకొక విషయంలో పోలవరం విషయంలో ఇలాగే జరిగితే జనం ఎవరు ఊరుకోరు. మేమెవరం కూడా ఖాళీగా చూస్తూ ఊరుకోం, మా ప్రయత్నం మేము చేస్తాం. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి ఆంధ్రప్రదేశ్ జాతీయ యావత్తుకి పనికొచ్చే ప్రాజెక్టుల విషయాల్లో అన్ని పార్టీలు ఒకరినొకరు నిందించుకోవడం మాని హుందాగా ఖచ్చితంగా కూడా ఎవరైతే తప్పు చేశారో, అది బీజేపీ కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి, వాళ్ళ మాత్రమే సమాధానం చెప్పాలి. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒత్తిడికి తలొగ్గి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ తో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆంధ్రప్రదేశ్ కు మీరు అన్యాయం చేయొద్దని దండం పెట్టాలి మోడీ గారికి. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము సానుకూలంగా చేస్తున్నాం, సానుకూలంగా ఫలితాలు రాబడతాం అనుకున్నాం. రాబట్టని క్రమంలో అప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తే మేము ఏం చేస్తామో మీకు చెప్తాం. రైట్, వైసీపీ అంతా లాలోజీ రాజకీయాలు చేస్తున్నదని చెప్పి మాట్లాడే పరిస్థితి, అందువల్ల ఇది లేట్ అవుతుంది. ఇదే లేట్ అయితే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అని. సార్ లాలూచి అనే పదాన్ని మా దగ్గర వాడకండి సార్. లాలూచికి పర్యాయ పదం, ఆ లాలూచికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అదే మీలాంటి వారు మీడియా పెద్దల్లా ఉండి మా మధ్యలో తగులు పెట్టి మా పార్టీలు కొట్లాడుకుంటే కాసేపట్లో రేటింగ్ రావచ్చేమో కానీ అంతిమంగా ఆంధ్రప్రదేశ్ కు మాత్రం మేలు జరగదు. కాబట్టి ఈ లాలూచి పదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కాసేపు మనం పక్కన పెడదాం. ముఖ్యంగా ఖచ్చితంగా మేము చెప్పే సమాధానం ఒకటే, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఖచ్చితంగా అందరూ నిలదీయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నిలదీయాల్సిందే. మా బాధ్యత మేము ముందుండి ప్రశ్నిస్తాం. రవిచంద్ర రెడ్డి గారు, ఈ రకంగా డిబేట్లో రేటింగ్ల కోసం పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీ మంత్రులే మాట్లాడే పరిస్థితి. 1 మినిట్. కొన్ని ఛానల్స్ లో డిబేట్లు జరుగుతున్నాయి ఇప్పుడే. ఈ టైంలో కొన్ని ఛానల్స్ లో డిబేట్లు జరుగుతున్నాయి. రైట్ 1 మినిట్ అండి, 1 మినిట్. అని అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడారు అని, అది డిబేట్ లో కాదు కదా, ఆయన పర్సనల్ గా మాట్లాడింది. ఒకసారి బయట చూద్దాం ప్లీజ్. పీసీఆర్. ప్రైమ్ మినిస్టర్ కి రాసిన తర్వాత సూన్ హీ విల్ మీట్ ది ప్రైమ్ మినిస్టర్ and whatever response we get from the Prime Minister's office, అక్కడి నుంచి వస్తాం, then we reciprocate. See, పాపం జ్యోతికి అంతా కూడా పచ్చ కవర్ లాగే కనిపిస్తుందేమో, వాళ్ళు తీసుకొని ఉన్న ప్రాజెక్ట్నే వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. అవునా కదా? యూ హ్యావ్ టేకెన్ ద ప్రాజెక్ట్, యూ షుడ్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. 3 years కాను కూర్చొని కనీసం రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయకుండా ద సేమ్ థింగ్ ఈస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అంతే. లెటర్ రాశారు ప్రైమ్ మినిస్టర్కి, రాసిన తర్వాత సూన్ హీ విల్ మీట్ ది ప్రైమ్ మినిస్టర్
and whatever response we get from the Prime Minister's office, అక్కడి నుంచి వస్తాం, then we reciprocate. See, పాపం జ్యోతికి అంతా కూడా పచ్చ కవర్ లాగే కనిపిస్తుందేమో, వాళ్ళు తీసుకొని ఉన్న ప్రాజెక్ట్నే వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. అవునా కదా? యూ హ్యావ్ టేకెన్ ద ప్రాజెక్ట్, యూ షుడ్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. 3 years కాను కూర్చొని కనీసం రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయకుండా ద సేమ్ థింగ్ ఈస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అంతే. లెటర్ రాశారు ప్రైమ్ మినిస్టర్కి, రాసిన తర్వాత సూన్ హీ విల్ మీట్ ది ప్రైమ్ మినిస్టర్. రైట్. తులసిరెడ్డి గారు, డెఫినెట్ గా వచ్చేసి బీజేపీనే కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏమి, 3 మామూలుగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు 3 కాంపనెంట్స్ ఉన్నాయి. 1 ఇరిగేషన్ కాంపనెంట్, 2 డ్రింకింగ్ వాటర్ కాంపనెంట్, 3 పవర్ కాంపనెంట్. చట్ట ప్రకారంగా ఓన్లీ ఇరిగేషన్ కాంపనెంట్ ఉండేదే వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, అంతవరకు యాక్సెప్టెడే. దాంట్లో డ్రింకింగ్ వాటర్ కాంపనెంట్ లేదు అంటే పవర్ కాంపనెంట్ లేదు, ఓన్లీ ఇరిగేషన్ కాంపనెంట్ ఒప్పుకుంటాం. ఇరిగేషన్ కాంపనెంట్లో మళ్ళీ అగైన్ 3 ఉంటాయి. 1 హెడ్ వర్క్స్, 2 కెనాల్స్, 3 ల్యాండ్ ఎక్విషన్ అండ్ R&R. ఈ ఇరిగేషన్ కాంపనెంట్లో ఈ 3 వస్తాయి. ఏది? హెడ్ వర్క్స్, కెనాల్స్, ల్యాండ్ ఎక్విషన్ అండ్ R&R. హెడ్ వర్క్స్ లో మళ్ళీ 7 ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు. 1 అప్రోచ్ ఛానల్, 2 స్పిల్వే, 3 స్పిల్ ఛానల్, 4 అప్పర్ కాఫర్ డ్యామ్, 5 అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, 6 డయాఫ్రమ్ వాల్, 7 లోయర్ కాఫర్ డ్యామ్. ఇది ఓవరాల్ గా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు సంబంధించి మెయిన్ గా తీస్తే 3 కాంపనెంట్స్, ఇరిగేషన్ కాంపనెంట్, డ్రింకింగ్ వాటర్ కాంపనెంట్, పవర్ కాంపనెంట్. డ్రింకింగ్ వాటర్, పవర్ కాంపనెంట్ చట్ట ప్రకారం కేంద్రానికి సంబంధం లేదు, అది రాష్ట్రమే చేసుకోవాలి. కానీ ఇరిగేషన్ కాంపనెంట్ లో ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతే. ఇరిగేషన్ కాంపనెంట్ లో మళ్ళీ నేను చెప్పినట్టు 3 హెడ్ వర్క్స్, కెనాల్స్, ల్యాండ్ ఎక్విషన్, R&R. కానీ హెడ్ వర్క్స్ లో వచ్చేసి ఇప్పుడు 70% 30% నాకు తెలిసి హెడ్ వర్క్స్ లో 70% అయింది. కాంగ్రెస్ టైంలో 32% అయింది. దాని తర్వాత వచ్చేసి 38%, 70% హెడ్ వర్క్స్ అయినాయి. కానీ ఇది ఫిజికల్ ప్రోగ్రెస్. కానీ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ లో 30% అయింది. ఎందుకంటే మెయిన్ కాంపనెంట్ అంతా R&R కిందనే మెయిన్ అయ్యేది. కాబట్టి ఇక్కడ ఓవరాల్ గా పోలవరం ప్రాజెక్ట్ లో ఫిజికల్ ప్రోగ్రెస్ 70% అయింది, కానీ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ 30% అయింది. ఇంకా 70% అమౌంట్ ఇంకానే ఉండేది. R&R కు, ల్యాండ్ ఎక్విజిషన్ కే మెయిన్ అమౌంట్ అయ్యేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఒక్క పైసా పడకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇరిగేషన్ కాంపనెంట్ ను ఇంక్లూడింగ్ ఫుల్ రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అది కూడా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు చేయాలి తప్పని చేసి, ఇది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వము ఇంకా వేరే సాకు ఎందుకు చెప్పాలా? నేషనల్ ప్రాజెక్టు మీకు కూడా బీజేపీకి పార్టీ కూడా అడ్వాంటేజ్ కదా. రాష్ట్రంలో అంతంత చెప్పుకునే దానికి మా హయాంలో సరే తలా ఇంత అవకాశం మేము చెప్పుకున్నా కానీ మేము చెప్పుకోవచ్చు, వైకాపా అంటే తులసిరెడ్డి గారు చెప్పుకోవచ్చు కదా. తులసిరెడ్డి గారు యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా అసలు బీజేపీ ఈ వైఖరి అవలంబించడానికి కారణం ఏంటంటారు? అసలు ఎందుకు దీని మీద చిరుకొన్ను వేస్తుంది? ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఖచ్చితంగా జనసేన వాళ్ళు ఇక్కడ నిలదొక్కుకోవాలని చూస్తున్నారు సౌత్లోని. సో ఆ రకంగా వెళ్ళాలంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది మీరు చెప్పినట్టుగా. కానీ ఎందుకు బీజేపీ వెనకడుగు వేస్తుంది ఈ రకంగా మాట్లాడే పరిస్థితి? ఎందుకో కాలమహిమ అనిపిస్తుంది. లేకుంటే బీజేపీ నిజంగా ప్రత్యేక హోదా, పోలవరము, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, చట్టంలోని అంశాలు వాళ్ళు అందరికంటే అడ్వాంటేజ్ తీసుకుంటే డెఫినెట్గా వచ్చేసి బీజేపీ అస్సాంలో పుంజుకున్నట్టు, వెస్ట్ బెంగాల్లో పుంజుకున్నట్టు వాళ్ళకు పుంజుకుండే అవకాశం, గోల్డెన్ ఛాన్స్ వచ్చేసి వాళ్ళకు ఎప్పుడు లేని. యూజువల్ గా బీజేపీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకు మాక్సిమం సీట్లు, ఎమ్మెల్యే సీట్లు 14, ఎంపీ సీట్లు 7 వచ్చింది. వాళ్ళకు పెద్దగా లేదు. కానీ కేంద్రంలో అధికారం వచ్చింది. ఈ యొక్క చట్టం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం మీ చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తట్టు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళా 5 ఏళ్ళు, 10 ఏళ్ల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో నథింగ్ అన్నమాట. వాళ్ళకి అనుకుంటే రాష్ట్రానికి హెవీ బడ్జెట్, కానీ కేంద్రానికి ఇది పెద్ద బడ్జెట్ ఏం కాదు వచ్చేసి. ఇది లేకుంటే రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ 24,350 కోట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉందా? కాబట్టి ఎందుకో వాళ్ళ పార్టీని నాశనం చేసుకుంటున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
రైట్, ఓకే. మనతో పాటుగా రఘునాథ్ బాబు గారు జాయిన్ అయ్యారు. ఆయనకి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు. రఘునాథ్ బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. రఘునాథ్ బాబు గారు ఎలా చూడాలి? మొత్తం అంతా ఎన్డీఏ ప్రభుత్వమే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జీవనాడిగా ఇంతమందికి కోరుకుంటున్న పోలవరం ప్రాజెక్టుని వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. తప్పంతా మీ మీదే ఉంది. కావాలని చెప్పి ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. రెండు పార్టీలు ఇక్కడ వైరుధ్యం ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్గా తీసుకోవాలని. మీకున్న అడ్వాంటేజ్ ఏంటి? పోలవరం మీద మీ క్లారిటీ ఏంటి? ఒకటి ఫస్ట్ పాయింట్. హలో, ప్లీజ్ రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు 19th ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఓన్లీ 52 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా కాంగ్రెస్, తర్వాత టీడీపీ 2 పార్టీలు పరిపాలించి, కేంద్రంలో అత్యధికంగా 58 45 కాంగ్రెస్, మిగిలిన యునైటెడ్ ఫ్రంట్ అది కూడా కాంగ్రెస్ మొత్తం టీడీపీ. ఇవాళ వీళ్ళిద్దరు కూడా ఒక చోట ఉన్నారు. చేశారు. సరే, అది అవ్వలేదు, పక్కన పెట్టాం. 28 సంవత్సరాల్లో 2 కేంద్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇది పోలవరం ఎందుకు పూర్తి చేసుకోలేదు? పాయింట్ నెంబర్ 1. రెండోది, కాంగ్రెస్ 2004లో టీఆర్ఎస్ పోటీ చేసింది ఆంధ్రాలో. చేసినప్పుడు అది మరి 2004 ఉంటే ఎందుకు పూర్తి చేయలేదు? 2014 ఏప్రిల్ 1కి ఉన్నటువంటి ఇరిగేషన్ కంపెనీ, అంటే దీనిలో ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 29,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఓకే, ఒప్పుదలే. దీని ల్యాండ్ రీహాబిలిటేషన్ 7,000 ఆ రోజు ఎస్టిమేట్ చేశారు. ఓకే, దాని వరకు చేయడానికి నాబార్డు ఇచ్చి కూడా పొందింది. కాబట్టి ఏదైతే బిల్లులో ఉందో, ఏదైతే ఇది 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం, దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం విల్లింగ్నెస్ ఉంది. ఎన్నో సందర్భాల్లో ఈ మాట చూడడం జరిగింది. కాబట్టి 58 ఏళ్లలో వాళ్ళు వదిలేసి 10 ఏళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంది, అది కట్టని ₹1 కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కనీసం 4,500 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టాల. కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు. మేము 30,000 కోట్లు ఒప్పుకున్న ప్రకారం ఏప్రిల్ 1 ఎస్టిమేట్ లో 2014 వాళ్ళు మీరు ఎస్టిమేట్లు పెంచేసి అక్కడ అప్పుడు 1,00,000 ఎకరాలకి ఉంటే ఇప్పుడు 1,30,000 చేసి, అప్పుడు ఎకరం 1,00,000 ఉంటే ఇప్పుడు ఎకరం 3 లక్షలు చేసి, ప్రభుత్వ పొలాలన్నీ పందాలని చేసి వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విపరీతంగా వచ్చేటట్టు చేసి 3,000 కోట్ల ఈ కాంపెన్సేషన్ అనేది ఈ రైతులు 5 ఏళ్ళకి ఇచ్చేది R&R దాంట్లో 33,000 కోట్లకి తీసుకెళ్ళి 11 రెట్లు తీసుకెళ్ళి చేస్తే ఇవన్నీ ఎట్లా సాధ్యం? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంత లెవెల్ ఇచ్చుకోదలుచుకుంటే ఇచ్చుకోవచ్చు. ల్యాండ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్టు. ఆ రోజు బిల్లు ప్రకారం 5,000 కోట్లతో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోవాలా. కాబట్టి 5,000 కోట్లు 7,000 కోట్లతో రీహాబిలిటేషన్ అవ్వాలా. ఈ రెండింటి వరకు అభ్యంతరం లేదు. అంతేగాని దాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసుకుని ఏదేదో చేసి ఏదో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది కాబట్టి నేను ఎంత కావాలంటే అంత పెంచేస్తానంటే అది పెంచుకోవచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవచ్చు. వాళ్ళ ఆ గత 5 ఏళ్లలో 1,80,000 కోట్లు అప్పు చేశారు. వాళ్ళ సంవత్సరంలో 80,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు అంత దీనిలో వస్తే వాళ్ళు 30,000 ఎదురు వస్తుంది. ఇప్పుడు 47,000 కోట్లు లేటెస్ట్ ఎస్టిమేట్ అంటున్నారు. 17,000 30 కేంద్రాలు ఇచ్చేటప్పుడు ఇన్ని లక్షల కోట్లు కూడా అప్పు చేశారు. దానికి ఏదో పరిష్కారం దొరకదు. రఘునాథ్ బాబు గారు, అంతే తప్పితే 58 ఏళ్ళ వాళ్ళని మీరు ప్రశ్నించకుండా
వాళ్ళు ఈ రాష్ట్రానికి సారీ చెప్పకుండా వాళ్ళు ఈ తెలంగాణ అభివృద్ధి చేశాం, ఆంధ్రాన్ని అన్యాయం చేశాం అని ఒక్కసారి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారా? రైతుకి చంద్రబాబు అడిగారా ప్రజల్ని? రఘుబాబునాథ్ గారు నుంచి మాకు డబ్బులు ఏంటి కలెక్టి, ఆటల సేవలు కలెక్టీతో చేయండి కానీ ఇది ఆటల సేవలు కలెక్టి ఎందుకు రాష్ట్రం ఎవరు చేశారు? అక్కడి నుంచి కూడా చర్చ రావాలి. మీరు దగ్గర ఉంటే వాళ్ళ ఆధారంగా వాళ్ళు ఏం చేస్తున్నా చేశారో గతంలో ఎందుకు తప్పు చేశారో చెప్పండి. మీరు ఒకళ్ళు వేసుకోవడానికి లేదు, ఇద్దరు కలిసి ఉన్నారు, ఒకే చెట్టు మీద ఒకే కొమ్మ మీద ఉన్నారు, ఇద్దరు కలిసి సమాధానం చెప్పాలి. రైట్. రఘునాథ్ బాబు గారు, అంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెంచడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయి అన్నదా మీ ఉద్దేశం? అంతే కదా. ఇప్పుడు 2014 ఏప్రిల్ ఫస్ట్ ఎస్టిమేట్ లో ప్రకారం కొత్త భూసేకరణ ప్రకారం కేంద్రం ఇటాక్ సిద్ధం జరిగింది. రైట్. రఘునాథ్ బాబు గారు, ఇంకో విషయం అండి. రైట్, పోలవరానికి సంబంధించి ఓకే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది కాబట్టి, ఏది పెరిగినప్పటికీ కూడా ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. ఇంకోటి, విభజన చట్టంలో మీరు ఇచ్చిన హామీలు అవనియండి, మేనిఫెస్టోలో అవనియండి, ప్రత్యేక హోదా విషయం వీటిలన్నింటినీ కూడా మీరు నాలికి తిప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్పండి? ఏ విషయంలో? ప్రత్యేక హోదా గురించి వద్దాం. మరి ఒక్క వస్తే ఏమొస్తుంది? ప్యాకేజ్ అంతకన్నా ఎక్కువ వస్తుంది. ఆ ప్యాకేజ్ ఇచ్చినందుకు మా అరుణ్ జైట్లీ గారిని లేదా వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి సన్మానాలు చేశారు కదా ఇక్కడ. లేకపోతే అసెంబ్లీలో తీర్మానం పెట్టి అభినందనలు తెలిపారు కదా. మరి వాళ్ళు ఏ విషయం మీద ఈ ప్యాకేజ్ మంచిదని భావించారో ఇప్పుడు ఎందుకు కాదో ఆ కాదు చేద్దాం అడ్డంకులు ఉంటే. మీరు ఒకటి ప్యాకేజ్ మీరు ఎన్ని చేసి దేశంలో ఏ రాష్ట్రానికి ఏమైనా ప్యాకేజ్ ఆంధ్రాకి ఇస్తే ప్రత్యేకంగా మాట అనుకోని ప్రత్యేకంగా ఇస్తే దానికి మీరు అభినందనలు చెప్పి మీరు అవునంటే కాదంటే కాదా మీ ఇష్టం అది ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఇవ్వటం జరిగింది కాబట్టి దానికి సంతోషపడాలి. కానీ అది ఆచరించలేదు. కేంద్రం నుంచి ఒక వర్తలాగా మాకు ఈ లేదు డబ్బులు ఇవ్వలేదంటే ఎలా సాధ్యం? మనకన్నా ఒరిస్సా బీహార్ అంటానికి బట్టి అక్కడి నుంచి కూలాడు రాకపోతే ఇక్కడ పనులు జరుగుతాయా? వాళ్ళకేమో ఏమవుతుంది కానీ మనకి మాత్రం వరద కావాలి. ఎన్ని అసలు ఒకసారి ఆలోచిస్తాను కదా. అసలు వాళ్ళ మనం గలాంటి లాగా ముందేసుకుంటాగా ఎందుకు చెప్పండి. ఓకే. రఘునాథ్ బాబు గారు, ప్లీజ్ మీరు హోల్డ్ అవ్వండి, ప్లీజ్ వెయిట్ చేయండి. కోన రవికుమార్ గారు, మీరు చేసిన తప్పుల వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి స్ట్రైట్గా మాట్లాడే పరిస్థితి బీజేపీ ప్రతినిధులు. ఇప్పటి వరకు ఆయన అందుబాటులోకి మనకు రాలేదు కాబట్టి బీజేపీ మీద మాట్లాడారు, తప్పంతా అని. ప్లీజ్ నేను అడుగుతున్నా అండి రఘునాథ్ బాబు గారికి, అసలు పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ దా స్టేట్ గవర్నమెంట్ దా? ఆయన ఏమో స్టేట్ గవర్నమెంట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడిచిపెట్టేస్తుంది బాధ్యత, తప్పుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేస్తుందా లేదా? 2021 నేను రఘునాథ్ స్ట్రైట్ గా అడుగుతున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద ప్రాజెక్ట్ కాస్ట్? ఎవరి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు అడగరు, ఏ పొలిటికల్ పార్టీ అడగరు. మీరు చెప్పినటువంటి నిన్న పార్లమెంట్ లో ప్రకటన చేసినటువంటి మీ మంత్రి గారు చేసినటువంటిది 2021 నాటికి మేము పోలవరాన్ని కట్టించాము, ఆంధ్రజాతికి ఏమో అందిస్తామని చెప్పారు కదా. మీరు అన్న మాటకి మీరు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పనులు అక్కడ నిలుపుదల చేసి మీకు అప్పగిస్తే మీరు చేస్తారా లేదా? స్ట్రైట్ గా చెప్పండి. ఇది మీ జాతీయ ప్రాజెక్ట్, మీ ప్రాజెక్టా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టా? మీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 13 నేషనల్ ప్రాజెక్ట్స్ లో ఏ గతిలో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి? ఈ రోజు మీరు అన్యాయం చేసింది కాదా మీరు? రఘునాథ్ బాబు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి బీజేపీ పెద్ద ద్రోహం చేస్తుంది. ఇటువంటి వ్యక్తులు మాట్లాడేటటువంటి తీరే ఈ రోజు ఈ రాష్ట్రానికి శాపంగా మారింది. 1 మినిట్ అండి. ఎలా చెప్తారు? 2014 ఏప్రిల్ 1 అంటే 2014లో ఎలక్షన్స్ అయినాయి. ఏం మీరు మర్చిపోయారా? 2013లో యాక్ట్ వచ్చింది. యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయిందండి? 2014 నుంచి. ఆ రోజుకి సమర్పించిన ఎస్టిమేట్స్ 2013 అంచనాల ప్రకారం వేసినటువంటి రిహాబిలిటేషన్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆ ప్రొసీజర్స్ తో వేసినటువంటి అంచనాలు కాదు. అది 2014 తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ గా 2013 చట్టాన్ని అనుసరించి రూపొందించినటువంటి అంచనాలు పంపించారు. మీరు చేసింది తప్పు అని అనుకుంటే పోలవరం అథారిటీని మీకు నియమించే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? ఏ చట్టం ప్రకారం మీకు వచ్చిందండి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద అధికారాలు చలాయిస్తారా?
వన్ మినిట్ అండి రవికుమార్ గారు, వెయిట్ ఆయన ఏం సమాధానం చెప్తారు మీ ప్రాజెక్టుని మీరు చేతకాక, కేంద్ర ప్రభుత్వం చేతకాక, బీజేపీ ప్రభుత్వానికి చేతకాక, బీజేపీ వాళ్ళు అసమర్థులై ఈ రాష్ట్రానికి గుడిబండలాగా తయారైంది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్రంలో ఏమన్నా మాట్లాడతారు? మీరు స్పెషల్ స్టాటస్ ఇచ్చాం, ప్యాకేజ్ ఇస్తే సన్మానాలు చేశాం. మీరు నమ్మించి మోసం చేశారు. ఏ రాష్ట్రానికి ఇవ్వమని చెప్పారు? మీరు చెప్పలేదా పార్లమెంట్ లో? చెప్పి మీరు మిగిలిన రాష్ట్రానికి ఇవ్వలేదా ప్రత్యేక హోదా? ఈ రాష్ట్రానికి ఎందుకు మీరు మోసం చేశారు? మీరు ఇవ్వమని చెప్పారు, ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ప్యాకేజ్ అని ఇచ్చారా? మీరు ఆ డబ్బులు ఇచ్చారా? మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీకు అప్పిస్తాం. అప్పు ఇవ్వడానికి మీరెవరండి? ఏదైనా మీ అబ్బ జాగీర్ అనుకుంటున్నారా? మోడీ గారు జాగీరా ఈ భారతదేశం అంటే? ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 5 కోట్ల మంది ఒకటి రవికుమార్ గారు ఒక్క విషయం రవికుమార్ గారు, ఎవరు జాగీర్లు కాదండి. వెయిట్ రవికుమార్ గారు, మీకు దమ్ముంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఇది జాతీయ కేంద్రంలో కట్టుకోవాలని. నిజంగా కానీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం పక్కన తప్పుకుంటే మీరు 2021 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేమండి. మీరు ఎన్ని డబ్బులు పెట్టుకుంటారో, 20,000 కోట్లు పెట్టుకుంటారో, 30,000 కోట్లు పెట్టుకుంటారో, 50,000 కోట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. మీకు చేత కాదు, చేసే వాళ్ళనేమో మీరు నడిపించలేరు. ముందు మీరు నడిపిస్తారు, వెనక ఒకటి రవికుమార్ గారు మీరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. రవికుమార్ గారు ఒక్క విషయం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మూర్ఖంగా విడదీసి ఎంత అన్యాయం చేశారో బీజేపీ అంతకు 2 రెట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. రైట్. ఈ రోజు అన్నారు బాబు గారు చెప్పాలి ఏమైందండి? రవికుమార్ గారు చేస్తారు, ఇంప్లిమెంట్ చేశారా? రవికుమార్ గారు ఏమైందా ప్యాకేజ్? రవికుమార్ గారు ఒక్క విషయం, ఈ రోజు రవికుమార్ గారు వెయిట్ ఏం చెప్పినా సరే గతంలో ప్రభుత్వం కొన్ని తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఇబ్బందికరంగా మాని అని చెప్పక తప్పదండి. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రత్యేక హోదా అన్నది యూటర్న్ తీసుకోవడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ మీద. ఇది జగమెరిగిన సత్యం. వర్మ గారు వినండి, మేమేమి యూటర్న్ తీసుకోలేదు, మీరు వినాలి. ఇక్కడ చాలా క్లారిటీగా ఇస్తున్నామండి. కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలో నుంచి బయటకు వచ్చాం, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. ఎందుకు వచ్చామండి? వాళ్ళు అదే పార్లమెంటులో 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కాదు అని పార్లమెంట్ లో చెప్పారు. చెప్పిన తర్వాతే ప్యాకేజ్ ఇస్తామంటే ఒప్పుకున్నాం. కానీ ఆ ప్యాకేజ్ కూడా మోసం చేశారు. మీకు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీకు మేము అప్పిస్తాం. అప్పు ఇవ్వడానికి మేమేమైనా దేవరించడానికి మేమైనా పాకిస్తాన్ అయినా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మీకు ఏమైనా బానిసల్లా కనిపిస్తున్నారా? మోడీ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఏమైనా బానిస రాజ్యంగా కనిపిస్తుందా? భారతీయ జనతా పార్టీ దీని తాలూకా పర్యావసానాలు రేపు భవిష్యత్తులో ఎదుర్కోక తప్పదు. అది ప్రజల్లో కూడా భారతీయ జనతా పరిస్థితి. రవికుమార్ గారు వెయిట్ 1 మినిట్. రవిచంద్ర రెడ్డి గారు ఈ రోజు మేము రవికుమార్ గారు రాజకీయ పార్టీలు మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పులు ఉండొచ్చు. ఆ రోజు ఏదో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, ఆ రోజు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాం. వాళ్ళు ప్రత్యేక హోదాని పక్కన పెట్టి మోసం చేశారు కాబట్టి మేము ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మేము మోడీ గారు పోరాటం చేశాం. రవికుమార్ గారు మార్పు లేదు. రవికుమార్ గారు ప్లీజ్ మీ వెర్షన్ చెప్పారు, వైసీపీ వెర్షన్ కూడా విందాం. రవిచంద్ర రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు లైన్ లో ఉన్నారు. ఇందాక మీరు చెప్పిన విషయాలు ప్రస్తుతం బీజేపీ మీద ఏం చెప్తారు? స్ట్రైట్ గా బ్రీఫ్ గా అడుగుతాను సార్ రఘునాథ్ బాబు గారిని, స్ట్రైట్ గా బ్రీఫ్ గా అడుగుతాను. పునర్విభజన ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ లాంటి అత్యంత డెవలప్డ్ రాజధానిని మనం కోల్పోయాం. ఆ కోల్పోయిన దానికి కాంపెన్సేషన్ గా రెవెన్యూ లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 వరాలు ఇస్తున్నామని చెప్పింది అప్పటి గవర్నమెంట్. దాన్ని స్వాగతిస్తూ ఎండోర్స్ చేసింది బీజేపీ, ఆ రోజు ప్రతిపక్షంలో ఉంది. దానికి వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు మద్దతు తెలిపారు రాజ్యసభ సాక్షిగా. రోడ్లో కాదు సార్, నడు రోడ్లో కాదు, రాజ్యసభ సాక్షిగా చెప్పారు. సో దానికి మనకి ఇచ్చిన 2 వరాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్, 2 ఆంధ్రప్రదేశ్ కి పోలవరం జాతీయ ప్రాజెక్టు.
ఈ రెండిటి విషయంలో బీజేపీ మడత పేచీలు పెట్టి నాలుగు మడత వేస్తే కుదిరే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన తప్పు కావచ్చు, ఖచ్చితంగా ఈ రోజు ఏమడుగుతుంది, కోటి సంతకాలతో మొదలు పెట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటుంది. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని మోసపోయాం, ధర్మ పోరాట దీక్షల ద్వారా తాను తప్పు తెలుసుకున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏమడిగింది, ఇప్పుడు రాజకీయాల కన్నా సమస్య ప్రాధాన్యత వల్ల రాజకీయం చేయదలుచుకోలే. కానీ తెలుగుదేశం పార్టీ ఏమడిగింది, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇమ్మని అడిగింది. వైఎస్ఆర్సీపీ ఏం చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 25 మంది ఎంపీలు వస్తే కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు అవసరం వస్తుందని భావించి ఖచ్చితంగా కూడా ప్రత్యేక హోదా సాధించుకొస్తామని చెప్పాం. ప్రత్యేక హోదా విషయంలో అసెంబ్లీ సమావేశమైన మొట్టమొదటి సమావేశంలోనే ఏకగ్రీవ తీర్మానం చేసి, ఏకగ్రీవ ఇన్ ద సెన్స్ తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళా ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రత్యేక హోదా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. నీతి ఆయోగ్ లో అందరు ముఖ్యమంత్రుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ప్రధానమంత్రి గారి ముందు. దాని తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాం, పార్లమెంట్ లో ఖచ్చితంగా నిలదీస్తూనే ఉన్నాం. అంటే ప్రత్యేక హోదా అటు కాంగ్రెస్ అడుగుతుంది, ఇటు తెలుగుదేశం అడుగుతుంది, ఇటు వైఎస్ఆర్సీపీ అడుగుతుంది, అటు జనసేన అడుగుతుంది, సిపిఐ అడుగుతుంది, సిపిఎం అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని అడుగుతుంటే బీజేపీ ఎందుకు ఇవ్వదు సార్? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? వీళ్ళ ఇష్టం అంతా మోనోపోలినా? అంతేకాదు, ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు జాతీయ ప్రాజెక్టుకి అయ్యే ప్రతి పైసా కూడా మేమే ఇస్తామని ఉమాభారతి గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు చెప్పినప్పుడు, 90% కాదు 100% ఇస్తామని చెప్పినప్పుడు, ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు దాన్ని ఎండర్స్ చేసినప్పుడు, ఇప్పటి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు, ఆర్థిక మంత్రి గారు మడత పేర్చి పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకులు కాదు చూస్తూ ఉండడానికి. ప్రజల్లో చైతన్యం ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల మీద ఆధారపడ్డ పార్టీలు సార్. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలు నాడి పట్టి నడుచుకోవాల్సిన పార్టీలే. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలు బీజేపీని రోడ్డు మీద కూడా తిరగనివ్వరు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ శాఖ ఆంధ్రప్రదేశ్ శాఖ వెంటనే మేము ఒక సూచన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాఖ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాసిన తరుణంలో మేము ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో మిగతా రాజకీయ పక్షాలు కూడా ఏకీకృతంగా ఇదే విధమైన లెటర్లు ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, జలశక్తి శాఖ మంత్రి గారికి పోయేదేం లేదు. తలా ఒక లెటర్ రాయండి, వీలైతే ఒక డెలిగేషన్ వీళ్ళు కలవండి. ఎవరికి వాళ్ళు కలిస్తే గొప్పదే, అందరూ కలిస్తే గొప్పదే. కానీ నేను చెప్పేది ఒకటి, అంతిమంగా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగితే ఎవరు ఊరుకోరు సార్. అది బీజేపీ చేసినా ఎన్డీఏ చేసినా ఖచ్చితంగా నిలదీస్తారు. ఖచ్చితంగా ఇది పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది జాతీయ ప్రాజెక్ట్. ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టు మేమేం కీర్తి కండూతి కోసం పాకులడ్డం లే. అల్టిమేట్ గా జనాలకు మేలు చేసే కార్యక్రమం చేయగలిగితే మేము సంతోషిస్తాం. ఆ వైపు ప్రయాణం చేస్తున్నాం, ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం. రివర్స్ టెండరింగ్ లో కొంత డబ్బుని, ఒక్క నిమిషం సార్, రివర్స్ టెండరింగ్ లో కొంత డబ్బును మిగిల్చాం. కొన్ని వేల కోట్లు ఆదా అయింది. అంత మాత్రం చేత మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని తప్పించుకుంటే 2013 భూసేకరణ చట్టం వచ్చింది 2013లో. 2014లో అప్పుడు పాత అంచనాల ప్రకారం గాలి లెక్కలు చెప్తే ఊరుకుంటావా? అలాంటి గాలి లెక్కలు చెప్పేదానికి లేదు. ఖచ్చితంగా కూడా పూర్తిగా అది ఎవరు చేసినప్పటికీ పోలవరం ప్రాజెక్టు విత్ ఇన్ ద టైం డిసెంబర్ 2021కి పూర్తయి తీరాల్సింది. రఘునాథ్ బాబు గారు, డిసెంబర్ 2021 పోలవరం పూర్తి అవ్వాలి, లేకపోతే బీజేపీ నేతలను రోడ్ల మీద కూడా తిరగనివ్వరు ప్రజలను మాట్లాడే పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు నేను మీకు పోలవరం వరకు ఇంకొంచెం వివరాలు చెప్తాను కొద్దిగానండి. ఇప్పుడు మీ దగ్గర నుంచి మాకు కావాల్సిన సమాధానం, మీరు కూడా మా వంతు గొంతు కలిపి వస్తారా లేదా? ఆంధ్రప్రదేశ్ శాఖ రావాలి. 3,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రీహాబిలిటేషన్ కానీ. కానీ 2013లో ఎందుకంటే అబద్ధాలు చెప్పారు మీరు? వయసుకి తగ్గట్టుగా మాట్లాడాలి కదా, పెరిగిపోయి మీ వయసుకి తగ్గట్టుగా మాట్లాడాలి కదా. 2014 ఏమండి 2013లో చేసినటువంటి నేషనల్ లో చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం 2014లో రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అమల్లోకి వచ్చాయి. 2014 మార్చి ఏప్రిల్ 1వ తారీఖు నాడు సబ్మిట్ చేసింది. పాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తయారు చేసిన అంచనాలు పట్టుకొని మీరు 3,000, 2,000 అని మాట్లాడతారేంటి? ప్రజల్ని తప్పులో పట్టించడానికి మీ పెద్దరికం కూడా అడ్డు రావట్లేదా రఘునాథ్ బాబు గారు? రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు ఆయన 2014 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే మీరు అదే చట్టంలో పెట్టిందేంటండి? అదే చట్టంలో పెట్టిందేంటి? 2013 చట్టం ఆమోదిస్తామని చెప్పి రవికుమార్ గారు, మళ్ళీ మీరు రవికుమార్ గారు,
రవికుమార్ గారు మాట్లాడివ్వండి ప్లీజ్, డిస్టర్బ్ అవుతున్నది ప్లీజ్. అవునండి, ఓకే మీకు ఛాన్స్ ఇస్తాను, మీకు ఛాన్స్ ఇస్తాను. లాంటి వ్యక్తి కూడా తప్పుదో పట్టిస్తున్నారు ప్రధానికాన్ని. రవికుమార్ గారు మీకు నేను అవకాశం ఇస్తాను, ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి. వారి పెద్దరికంలో ఇది సరైనది కాదు. రఘునాథ్ బాబు గారు చూడండి, ఈ భూసేకరణ చట్టం 2013లో వచ్చిన దానికి ముందు 16,000 కోట్ల ఎస్టిమేషన్ లో 13,000 కోట్లు కన్స్ట్రక్షన్ కి, 3,000 కోట్లు భూసేకరణకి. కానీ ఆ చట్టం ప్రకారం భూసేకరణ చాలా పెరిగింది కాబట్టి 3 రెట్లు 2014 ఏప్రిల్ 1 ఎస్టిమేట్ లో దానిలో కేవలం భూసేకరణ 5,000 ప్లస్ 7,000 రీహాబిలిటేషన్ అంటే 12,000. 3,000 కోట్లల్లో 12,000 కోట్లు అయింది, 4 రెట్లు పెరిగింది. ఓకే, కేంద్ర ప్రభుత్వం దానికి ఓకే. 16,000 కోట్లల్లో 18,000 కోట్లు, 13,000 కోట్లల్లో 18,000 కోట్లు అయింది కన్స్ట్రక్షన్, దానికి ఓకే. ఇప్పుడు నేను ఏమడుతున్నా అంటే భూమి అనేది రాష్ట్రం చేతిలో ఉంది. రాష్ట్రం చేతిలో ఉన్నప్పుడు ఆ భూమి ఆ 5,000 కోట్లకి భూమి, రవిచంద్ర రెడ్డి గారు నేను వస్తాను, 7,000 కోట్లకి వాళ్ళు రీహాబిలిటేషన్ చేసుకుంటే ఈ ప్రాజెక్టును కేంద్రం పెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా వాళ్ళ పార్టీ వర్కర్స్ కి గవర్నమెంట్ భూములు రాసేసి దానికి ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు వాడికి వచ్చేటట్టు చేస్తే కేంద్రం ఇస్తుంది కాబట్టి నువ్వు రాసేస్తూ రెవెన్యూ ఆఫీసర్స్ పెట్టి వాళ్ళకి రాయించేసి 3,000 కోట్లు 3,000 కోట్లకి తీసుకెళ్తారా? రైడింగ్ వస్తున్నాయి కదా. కాబట్టి నేను ఉంటావు పంచిన ప్రకారమే 12,000 కోట్లు అవుతాయి. ల్యాండ్ ఎక్వైర్ చేసిన ల్యాండ్ తప్పుగా కలుగుతుంది. అంతేగాని ఇష్టారాజ్యంగా అలాగే నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి సంఖ్య మీరు ఏంటి కట్టుందంటే ఏం చేస్తుంది? కాబట్టి కేంద్రం ఎక్కడ వెనక్కిపోదు, కానీ ల్యాండ్ మాత్రం రాష్ట్రం ఇవ్వాలా. ఓకే రైట్, 1 minute అండి రఘునాథ్ బాబు గారు. తులసిరెడ్డి గారు ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పే పరిస్థితి. కానీ పోలవరానికి ఏంటి పరిస్థితి? ఇప్పుడు బీజేపీ చెప్పే దాంట్లో వాళ్ళకు జస్టిఫికేషన్ లేదు చెప్తున్నారు. కానీ ఇక్కడ పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓను ఎవరు నియమించింది? చంద్రశేఖర్ అయ్యర్ను పీపీఏ సిఇఓను ఎవరు నియమించింది? కేంద్రమే కదా. అవును, పీపీఏ ఆధ్వర్యంలో మొత్తం జరుగుతూ ఉండేది, మొత్తం రిపోర్ట్స్ పోతా ఉండేది పీపీఏ ఆధ్వర్యమే, డబ్బులు వస్తూ ఉండేది పీపీఏ సిఇఓ, పీపీఏ మీరు నియమించిన వాళ్ళే, మీ కంట్రోల్లోనే. ఎవరి మీద వచ్చేసి మీరు మీ మీద మీరే దుమ్ము పోసుకోవడమే. తర్వాత వచ్చేసి నాకు తెలిసి ఈవెన్ వెంకయ్య నాయుడు గారు కూడా దీనికి ఒప్పుకోరు. కాకపోతే ఏమంటే ఉపరాష్ట్రపతిగా ఉండి అనలేకపోయినాడు. కానీ దీన్ని ఏ విధంగా జస్టిఫికేషన్ లేదు బీజేపీకి వచ్చేసి. నేను ముందే చెప్పాను చట్టపరంగా మీదే. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ డౌట్ వచ్చే ఆయన ఆ రోజు 2014 ఫిబ్రవరి 20న ఆయన చెప్పింది ఏమైనా డౌట్ వచ్చే స్మూత్ అండ్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. దానికి ఆ పదం ఎందుకు వాడినా అంటే దానికి వాడినాడు స్పెసిఫిక్ గా ఐ వుడ్ లైక్ టు రీఅష్యూర్ హానరబుల్ మెంబర్స్ దట్ ఇఫ్ ఎనీ ఫర్దర్ అమెండ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు ఫెసిలిటేట్ స్మూత్ అండ్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్ they will be given effect to at the earliest. The government will execute the Polavaram project. Let there be no doubt about it. కాబట్టి ఇంత క్లారిటీగా చెప్పినప్పుడు వచ్చేసి బీజేపీ రఘునాథ్ బాబు గారు చెప్పొచ్చు, కానీ అంత జస్టిఫికేషన్ ఒక్క పాయింట్ కూడా జస్టిఫికేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది పీపీఏనే. కాబట్టి ఎప్పటికైనా వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం బర్డన్ పడకూడదు. ఒక్క పైసా కూడా బర్డన్ పడడానికి ఇరిగేషన్ కాంపోనెంట్. మరి బీజేపీ చేసి ఆ పుణ్యంలో ఆ క్రెడిట్ లో వాళ్ళు కొంత పంచుకోవచ్చు. లేకుంటే ఒకటే ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః, కాంగ్రెసో రక్షతి రక్షితః. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే కేంద్రంలో అవుతుంది. అంతే, దీనికి వేరే వాళ్ళన్నా చేయాలా మేమన్నా చేయాలా? అంటే పోలవరం రావాలి అంటే మళ్ళీ కాంగ్రెసే పగ్గాలు చేపట్టాలంటారు. ఫైనల్ గా ఇవ్వాల్సింది కేంద్రం కాబట్టి బీజేపీ అన్న ఇవ్వాలా మేమన్నా ఇవ్వాలా? మాకు అవకాశం ఇస్తే ఇస్తాం, వాళ్ళకి అవకాశం ఉపయోగించుకుంటే మంచిది. ఓకే రాష్ట్రంలో అందరూ పోటీ. రైట్, రవికుమార్ గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు చెప్పేది ఆయన లెక్కలు ఆయన చెప్తున్నారు. అవన్నీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి. మేమైతే క్లారిటీగా ఉన్నాము పోలవరం మీద. రఘునాథ్ బాబు గారు
నేను అడుగుతా ఉన్నా అండి రఘునాథ్ బాబు గారు, అసలు నేను ఇందాకే స్ట్రైట్ గా అడిగాను, వారు దానికి ఆన్సర్ చేయండి. ఈ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ రాష్ట్రంగా? జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు పెత్తనం ఎలా ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేస్తే పనులు చేసిన 2 సంవత్సరాలకి డబ్బులు రీఎంబర్స్మెంట్ అని మీకు నచ్చినంత చేస్తారు, 1000 కొర్రీలు పెడతారు. మీరు పెత్తనం చేయడానికి కేంద్రంగా మేము పీపీవి కమిటీ వేసామని చెప్పి సీఈఓని అపాయింట్ చేసింది ఎవరు? వారు చెప్పినట్టుగా తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరేమో సమీక్షలు చేస్తారా? మీరే అథారిటీలు వేస్తారా? మీరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇది తప్పు అన్నప్పుడు ఎందుకు ఆ రోజు రఘునాథ్ బాబు గారు లాంటి వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు 55,545 కోట్ల రూపాయల అంచనాలకి వాళ్ళ ఆమోదం తెలిపినప్పుడు బీజేపీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఇది తప్పు, ఇది మీరు కరెక్ట్ కాదు, ఈ అథారిటీ సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ సరిగ్గా పనిచేయట్లేదు అని ఎందుకు రఘునాథ్ బాబు గారు ఆ రోజు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారేంటి? మీరు అంచనాలు పెంచేస్తారా? ఎలా పెంచుతారండి? 2-3 టైమ్స్ అయిందా రఘునాథ్ బాబు గారు? యాక్ట్ ఒకసారి చదివారా? 2013 యాక్ట్ లో ఈవెన్ డి పట్టా ల్యాండ్స్ కూడా ఇవ్వాలని చెప్పి 2013లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు కాంగ్రెస్ పెట్టినటువంటి చట్టాన్ని మీరు ఆమోదించారు. ఎంత కఠినంగా ఉందండి ఆ చట్టం? రాష్ట్రాలకు వెసులుబాటు లేదు. మీరు ఈరోజు రాష్ట్రాల మీద మాట్లాడతారా? అంటే మీరు అంటే ఇది భారతదేశం అంటే ఈ రాష్ట్రం ఒక బీజేపీ జాగీర్ అనుకుంటున్నారు మీరు అందరూ. ఎంతో కాలం చూడండి రఘునాథ్ బాబు గారు, కాంగ్రెస్ కూడా అనుకుంది, తీసింది, చేశారు. మీరే వారికన్నా గొప్ప మాట్లాడుతున్నారు. తెలుగుదేశం 17 సంవత్సరాలు చేసింది, మీరు కూడా బీజేపీ కేంద్రంలో ఇప్పటికి 12 సంవత్సరాలు మీరు ప్రభుత్వాన్ని ఇచ్చారు, మీరు కూడా అనేక పాలసీలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి సోదరు ద్వారా నేను చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం విడిచిపెట్టి వాళ్ళు ప్రాజెక్ట్ మేము చెయ్యం మీరే చేసుకోండి అని విడిచిపెడితే డిసెంబర్ నాటికి మీరు పూర్తి చేసేవ్వండి. నువ్వు ఎంత డబ్బులు ఇస్తావో ఇచ్చుకో. రవిచంద్ర రెడ్డి గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి. రవిచంద్ర రెడ్డి గారు భాగ్యమైంది. ఓకే అండి రవికుమార్ గారు, రాష్ట్రానికి పోలవరం కావాలి, పోలవరం కావాలి. నిధుల్ని రవికుమార్ గారు బ్యాక్వర్డ్ ఏరియా నిధులు కూడా నిలిపేశారు. పోలవరం చేయడం ద్వారా ఉత్తరాంధ్ర దెబ్బతీస్తున్నారు. రవికుమార్ గారు కాంగ్రెస్ కి పట్టిన గతే ఈ రాష్ట్రంలో రవిచంద్ర రెడ్డి గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి ఫైనల్ గా మీ డిమాండ్. జాతీయ ప్రాజెక్ట్ ఇది జరుగుతున్నది పీపీ ఆధ్వర్యంలో, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నియమించిన సిఇఓ ద్వారా ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క అంచనా, ప్రతి ఒక్క రిహాబిలిటేషన్ కి సంబంధించి పరిశీలన కూడా పీపీఏ చేస్తోంది. కేంద్ర సంబంధించిన కమిటీలు అనేక సార్లు విజిట్ చేసిపోయి రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏదో కారణం చెప్పి దుర్మార్గంగా ఈ విధంగా ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో పాటు అసలు నిధులు వాళ్లే రిలీజ్ చేసి మనకు బిల్లింగ్ కి అనుకూలంగా ఒక ఎస్క్రోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పెట్టాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల్ని పూర్తిగా ఖర్చు పెట్టిన తర్వాత రీఎంబర్స్ చేసేదానికి సంవత్సరాల తరబడి వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు నిలబెట్టి ఏమారుస్తుంటే వడ్డీలు కట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నగదు ఖచ్చితంగా ఈ పద్ధతి మానుకోండి. ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ కేంద్రానికి తెలియజేయండి. ఇది జీవనాడి, ప్రజల సెంటిమెంట్. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో 4 మడత పెట్టారు, ఈ విషయంలో కూడా ఎవరు ఊరుకోరు. 2 ప్రాజెక్టులు ఖచ్చితంగా పూర్తి అవ్వాలి. రఘునాథ్ బాబు గారు ఫైనల్ గా పోలవరం మీద మీ స్టాండ్, ఫైనల్ గా మీరు చెప్పే సమాధానం. అదే ఫైనల్ గా నేను మళ్ళీ చెబుతున్నా, ఈ భూ సేకరణ విషయంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ క్యాడర్ కావాల్సినట్టుగా పంగనాలు చేసింది. ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఓకే, కానీ రవికుమార్ గారు చెప్పనివ్వండి, ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. అదేమంటే పర్మిషన్ ఏమి రాలేదంటారు. వాళ్ళకి తలుచుకుంటే అది కష్టమే కాదు. మన రాజశేఖర రెడ్డి గారు పర్మిషన్ వచ్చినా రాకపోయినా మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం దానికి సహాయం చేసి కనీసం ఈ ఇలాంటివి పూర్తి చేస్తే అయిపోయి ఉండేది కదా. కాబట్టి ముందు కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు కలిసి ఉన్నారు.
వాళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు, మోడీ గారిని దించాలనే లక్ష్యంతో ఉన్నారు. మంచిది, తప్పేలే. వాళ్ళు బయట రఘునాథ్ బాబు గారు ఇంకా ఈ రకమైన విద్వేషాలు లేకపోతే ఈ రకంగా మాట్లాడే పరిస్థితిని కాసేపు పక్కన పెడతాం. రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టి పోలవరం ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు? అది చేయాల్సిన బాధ్యత మీది. జాతీయ ప్రాజెక్టు, మీరు దాని మీద హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, విభజన చట్టంలో ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పండి, పోలవరం ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఫైనల్ గా ఒక మాటలో చెబుతా, వాళ్ళు ల్యాండ్ ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తయిపోతుంది. రైట్, ఓకే అండి. దానికి డబ్బులు ఎవరు ఇస్తారు సార్? రాష్ట్ర ప్రభుత్వం. సార్ దానికి డబ్బులు ఎవరు ఇస్తారు సార్? రఘునాథ్ బాబు గారు దానికి డబ్బులు ఎవరు ఇస్తారు సార్? వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, ఎంతైతే అంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బ్యాలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం. సింగిల్ రూపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు, కేంద్ర ప్రభుత్వమే పెట్టాలి, ప్రతి రూపాయి కూడా పెట్టాలి. రఘునాథ్ బాబు గారు, కేంద్ర ప్రాజెక్టులకి రాష్ట్రాలు పెడతాయా? ఓకే ఓకే రైట్. కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్రాలు పెడతాయండి? రఘునాథ్ బాబు గారు, ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడుతున్నారు. మీ పార్టీ వైఖరి దుర్మార్గంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గత ఈ రాష్ట్రంలో మీకు పడుతుంది, దేశంలో కూడా పడుతుంది. మీరేం మిడిసిపాటు పడకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది పోలవరంపై వివిధ పార్టీలు వారి వెర్షన్లు చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి స్థాయిలో ప్రాజెక్టుని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి పరిస్థితి లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కొన్ని తప్పులో లేకపోతే ప్రాజెక్టు కాస్ట్ పెంచడం అన్నది ఈరోజు ఇబ్బందికరంగా మారిందని బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేసి తీరాలి. మరి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది?